తీసుకొని మీ ఇద్దరిని హైదరాబాద్ పంపించేస్తా. అక్కడికి అక్కడ 1000 ఎకరాల మ్యాటర్ ఉంది. ఆడిని మీ ఇద్దరు పట్టుకున్నారంటే మీ లైఫ్ సెటిల్. అక్క బాలరాజు వచ్చాడే. హాయ్ బాలరాజు, ఎలా ఉన్నావు? అబ్బాయి ఏంటబ్బాయి మర్చిపోయావు? అది కాదమ్మాయి, కొంచెం బిజీ, జాబ్ వచ్చింది కదా. అబ్బో, ఇదిగో మీకు విషయం తెలుసా, నేను రాత్ర నైట్ డ్యూటీ చేసా. అబ్బో, ఇలాంటి నైట్ డ్యూటీస్ మేము చాలా చేసాం. దేవుడా, అబ్బాయి చేసింది మన డ్యూటీ కాదే, అడవిలో డ్యూటీ. నీకెప్పుడు ఇదే ధ్యాస? బాలరాజు బాలరాజు, బాగా బోరు కొడుతుంది. ఏమైనా ఆట ఆడుకుందామా? ఏమాట? అమ్మ నాన్న ఆట ఆడుకుందామా? నాకు రాదుగా. నాకొచ్చుగా, నేను నేర్పిస్తా. రా. ఎక్కడా? ఇది బయట ఆడుకునే ఆట కాదు, లోపల ఆడుకోవాలి. సరే బాయ్. మంచం గట్టిదేగా? బర్మటి ఏంటి బాలరాజు, చిన్న పిల్లలు ఏడుస్తావు? నేను నేర్పేది ఆటేగా. బాలరాజు, అబ్బే ఈ ఆట నేను ఆడను. మరేం ఆడదాం? లండన్ ఆట ఆడుకుందాం. మాకు తెలీదుగా. నాకొచ్చిగా, నేను నేర్పిస్తాను. అయితే లోపల పద. అమ్మో, లోపలికొద్దు, గో, బయట బోల్డ్ అంత ప్లేస్ ఉంది, ఇక్కడే ఆడుకుందాం. LONDON లండన్. మిమ్మల్ని ఎలా అవుట్ చేయాలో నాకు తెలుసుగా. టింగ్ టింగ్ టింగ్. నువ్వు కదిలే మంత్ర అవుట్. నువ్వు అవుట్. నీకు ఇక్కడ లేదా చెప్తా. నిన్నెక్కడ పట్టుకుంటే అవుట్ అవుతావు? నువ్వు నన్ను ఎక్కడ టచ్ చేసిన కదలరా. ఈరోజు ఫుల్ ఎంజాయ్. ఆత్మగారు, నేను ఆటలోకి వచ్చా, అవుట్ చేసుకో. మీరు కూడా ఆడతారా? అయితే ఉండండి. కానీ మీరు ఆత్మ కదా, మిమ్మల్ని ఎలా అవుట్ చేయాలి? రేయ్, బాణ పట్టేసుకొని వచ్చి ఏం టైమింగ్ అప్పిగానేది నిన్ను. అమ్మో, ఇది టంబోలో ఎగురుకుంటూ వస్తుంది. ఏం చేస్తా? ఆత్మను పట్టుకుని అలా కొట్టేస్తుంది. నన్ను కొడతబెట్టి నేను ఆత్మ కదా, ఆడికి అనుమానం వచ్చేస్తుంది. ఆత్మ తగలదు. అవును, నేను ఆత్మను కదా, నాకేమీ తగలవు. ఓ, తగలదా? అయితే నేను కొడతా. ఎందుకు? ఆత్మను కొడితే ఎలా ఉంటుందో చూద్దాం. తగలదుగా? తగలదు. తగలేదా? తగలేదు. భలే ఉంది. ఏంటమ్మాయి పిలిచావు? ఏం లేదు బాలరాజు, ఊరికి. ఓ, హే, మీ అన్ని మళ్ళీ మాయమైపోయాడు. మీ అన్నాత్మను కొడితే అచ్చు మనిషిని కొట్టినట్టే ఉంది. పందుని కొట్టినట్లేదా? అవును బాలరాజు, నీకు ఉద్యోగం వచ్చింది కదా, మరి పెళ్ళెప్పుడు చేసుకుంటున్నావు? అమ్మేమో కృష్ణవేణి చేసుకోమంటది. చేసుకుంటే మామయ్య చంపేస్తాడు, చేసుకోకపోతే కృష్ణవేణి చంపేస్తది. చిచ్చి చిచ్చి, సిటీలో అమ్మాయిల్ని అస్సలు నమ్మకూడదు, వాళ్ళకి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు. నీకెందుకు చెప్పు ఈ ఎంగిలి? అవునబ్బాయి, మా అక్కలా చక్కగా ఫ్రెష్ గా ఉన్న అమ్మాయిని చేసుకో. ఎంచక్క ఆడుతూ పాడుతూ బండి అలా అలా లాగించేయచ్చు. అదంతా రాంబాబు గారి చేతిలో ఉంది, ఆడే చెప్తే అదే. సరే గాని, నేను రాత్రి నైట్ డ్యూటీ చేశాను కదా, ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకోవాలి. ఓకేనా? ఫ్రీగా ఉంటే మళ్ళీ వచ్చి కలుస్తానే. జాగ్రత్తగా ఉండండి. టాటా. ఈడేంటి ఏమి తేల్చుకుని వెళ్ళిపోతున్నాడు? ఈ అమ్మాయి రాలేదేంటి? ఇక్కడికే కదా రమ్మన్నాను. ఏమై ఉంటుందబ్బా? ఓ, వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటుంటది. వసంతి, ఓ వసంతి, అమ్మాయి వసంతి. ఈ ఇల్లనేగా చెప్పింది, ఇల్లుంది, ఎవరు కనపడరేంటి? నాకు అబద్ధం చెప్పిందా? అమ్మాయి,
ఈయనెవరో తెలుసానా? ఎవరమ్మా? నిన్న చెప్పానే ఫారెస్ట్ లో ఆఫీసర్ అని. ఆయనే ఈయన. నమస్తే అండి. వీళ్ళంతా ఎవరు? మా నాన్న, మా అన్నయ్య, మా అమ్మ, మా వదిన, మా చెల్లి, మా అన్న కూతురు, పిల్లగాడు. నాకు కూడా ఇంత పెద్ద ఫ్యామిలీ ఉంటే ఎంత బాగుండేదో. ఏం బాబు మీకెవరు లేరా? ఒక్క అమ్మే. మా నాన్న ఎప్పుడో చచ్చిపోయాడు. అయ్యో ఎవరూ లేరనుకోవద్దు, మేము ఉన్నాం కదా. మీ గురించి మా అక్క అంతా చెప్పింది సార్, మీరు చాలా మంచోళ్ళని. అవును. మీరేం బాధపడకండి సార్, మీకు మేమందరం ఉన్నాం. వసంతి వెళ్దామా? అమ్మా సార్తో పట్టెళ్ళి కుందేలు తీసుకొస్తానే. అట్టగేనమ్మా. అలాగేనమ్మా, జాగ్రత్త. దా. కుర్రాడు భలేగా ఉన్నాడు కదా. సార్ మిమ్మల్ని ఒక మాట అడగొచ్చా? అడుగు. మీరొక్కరే ధైర్యంగా అడవంతా తిరుగుతుంటారు కదా, మీకు దొంగలన్నా దెయ్యాలన్నా భయం లేదా సార్? భయమా? నాకా? అంటే అది సార్, దొంగలు చంపేస్తారు కదా. నేను డ్యూటీలో ఉంటే వాళ్ళు డ్యూటీ ఎక్కుతారే ఏంటి? అదిగోండి సార్ దొంగలు. వాళ్ళు దొంగలు కాదు, మామూలే. ఎర్రచందనం చెట్లు నరుకుతున్నారు సార్, వాళ్ళు దొంగలే. పట్టుకోండి సార్, వెళ్ళండి. ఆ డాన్స్ ఏంట్రా? ఏంట్రా బ్రేక్ డాన్స్ ఏంట్రా? ప్లీజ్ అన్న 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 ఇక్కడ అన్న ఇక్కడ 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 అన్న ఇక్కడ భలే కొట్టారండి. అబ్బబ్బబ్బబ్బబ్బా ఏం కొట్టారు సార్, సూపర్. ఇరక్కొట్టేశారు. పదండి పదండి. బాలరాజు గారు అడవి దొంగలు కొట్టాడా? మన బాలరాజా దొంగలను కొట్టాడా? నిజమా? అబ్బో ఏం స్టైల్ కొడుతున్నావురా బాలరాజు. దొంగల్ని కొట్టడం ఏంటో, భయం లేకుండా నైట్ డ్యూటీలకు వెళ్ళడం ఏంటో నమ్మలేకపోతున్నాన్రా. సరే రే, నిన్ను తక్కువ చేసిన మావికి నువ్వే సమాధానం చెప్పి తీరాలి. చెప్తా చెప్తా. అబ్బా వీళ్ళు చేసారేంటి? చెప్పండి అమ్మాయి. వస్తున్నా. ఏంటమ్మా అలా తోచేస్తావు? ఏంటి మేలు పడుతున్నావు? లేకమ్మాయి బాలరాజు లేకమ్మాయి. ఏంటమ్మాయి అలా మీద పడతావు? అస్సలు గాలేయట్లేదు. ఈడేంటే అమ్మాయి మీద పడితే గాలాడట్లేదంటాడు. ఎక్కడో తేడా కొడుతుంది. అది కాదు కని నువ్వు సినిమాలు చూస్తావా? బాగా చూస్తాను. అల్లుడా మజాక చూసావా? 10 సార్లు చూసా. అందులో హీరోయిన్స్ చెరువులోకెళ్ళి స్నానం చేస్తారు కదా, అప్పుడు నువ్వేం చూసావు చెప్పనా? తామరాకులు చూసా. తామరాకులు చూసాడంట. పోకిరి సినిమా చూసావా? అందులో ఐటమ్ సాంగ్ చూసావా? చాలా ఇష్టం. దానిలో ఏం చూసావు?
మహేష్ బాబు చేతుల్ని ఇలా ఊపడం చూసా. చేతులు ఊపడం చూసాడంటే వీడు చాలా పెద్ద రాడ్. తప్పదింకా. లైట్స్ ఆఫ్. ఏం చేస్తారు మీరు? ప్లీజ్ మీరెందుకు ఏడుస్తున్నారు? భద్రంగా దాచుకున్న మా శీలాల్ని గెద్దలు తనుకుపోయావు దుర్మార్గుడా. నీ పని మా అన్నయ్యతో చెప్తాను. అంతా మీరు చేసి నేను చేశానంటారేంటి? ఆహా, ఎవరిని ఎవరేం చేశారో మా అన్నయ్య దగ్గర తెలుసుకుందాం. అన్నయ్య, అంతా అయిపోయింది అన్నయ్య. నాకంతా అర్థమైందమ్మా. ఆత్మసార్ వీళ్ళు చెప్పేది మీరేం నమ్మబాకండి. ఎవరి మాటలు నమ్మాలో ఎవరి మాటలు నమ్మకూడదు నాకంతా తెలుసురా. ఏరా పసి మొగ్గల్లాంటి నా చెల్లెళ్ళ జీవితాలతో ఆడుకుంటావురా? నేను ఆడుకుంది లండన్ ఆటేగా. లండన్